ఆదాము దేవుని యొద్ద ఉన్నప్పుడు ఆదాము దగ్గర దేవుడు ఒక్క ప్రక్కటెంపు తీసుకున్నాడు. ముందుగానే ఆదాము చెప్పాడా? లేదు కదా. నీవు కూడా దేవునితోనే ఉన్నా. కొన్నిసార్లు నీకు చెప్పకుండానే నీ దగ్గర నుంచి దేవుడు తీసుకున్నాడు. ఆయనే తీసుకున్నాడంటే అప్పుడు నీకు బాధ తెలియనివాడు. ఇక్కడ ఆదాముకి బాధ తెలిసిందా? గాఢ నిద్ర కలుగజేసిన వాడు ఆయనే కదా. నువ్వు దేవునితోనే ఉన్నావు కాబట్టి బాధ తెలియదు. కానీ తర్వాత ఒక్క ప్రక్కటెముకి ఎప్పుడైతే 206 ఎముకలతోటి అవ్వ ఎదురుగుండా వచ్చిందో ఆదాం అన్నాడు అది నాదే అంటున్నాడు. ఆదాం ఏంటి ఒక్క ఎముక, కానీ 206 ఎముకలుగా తిరిగి వచ్చేసరికి నాదే అంటున్నాడు. నువ్వు ఏం కోల్పోయావో నాకు తెలియదు, కానీ ఆయన రెట్టింపుని ఇవ్వడానికే కదా. మనకి వాక్యమే కదా ఆధారం. ఆదాం ఒక్క ఎముక తీసుకున్నాడు, 206 ఎముకలతో తిరిగిచ్చాడు. ఆదాం నాదే అంటున్నాడు. మరి నువ్వు పొందుకోవా?